నమస్తే. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కులగణన లెక్కల్లో తప్పులు ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి గోరటి రమేష్ ఓయూ మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నిద్దాం. బ్రదర్ నమస్తే. ఏదైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తప్పు లెక్కలు చూపిస్తుందని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది, అసలు ఏంటి అసలు? నిన్నగాక మొన్న ప్రవేశపెట్టినటువంటి కులగణన లెక్కలు 2011లో మాల జనాభా లెక్కలు 15,27,000 మంది ఉంటే 2025లో 14,70,000 కుదించడం జరిగింది. ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటే ఒక సంవత్సరానికి జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? పెరగాలి కదా. మరి 3% ఉన్నటువంటి రెడ్లేమో 5% పెరుగుతారు, 18% ఉన్నటువంటి ఎస్సీలేమో 17% తగ్గిపోతారా? అంటే మాలలు 15,27,000 మంది ఉన్నది ఈరోజు 14,60,000 మంది కుదించారు. మరి మమ్మల్ని 79,000 మందిని చంపినటువంటి రేవంత్ రెడ్డి మరి తెలంగాణలో మాలలను చంపినటువంటి ద్రోహి కాదా? ఈయన కూడా ఒక అంతకుడే కదా. మరి అట్లాంటి మాలలు చంపినటువంటి అంతకుడే కదా. అంటే తెలంగాణలో మాలలే కానీ మన ఎస్సీ ఎస్టీలే కానీ బీసీలే కానీ చనిపోతున్నారు, రెడ్లు మాత్రం పుట్టుకొస్తారు, అంతేనా? ఈ లెక్క ప్రకారం ఏంటంటే తెలంగాణలో రెడ్డిలు మాత్రం పుట్టగొడుగులాగా పుట్టుకొస్తా ఉన్నారు. ఈ తెలంగాణ నేల మీద ఉన్నటువంటి బహుజనులు మొత్తం రోజు వస్తా ఉన్నారు, కానీ వీళ్ళు పెళ్లి చేసుకుంటలేరు, సంసారాలు చేస్తలేరు, పిల్లలు కంటలేరు. ఇక్కడ ఓన్లీ రెడ్లు మాత్రం పెరుగుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే ఉన్నారో ఈ వర్గాలన్నీ రిజర్వేషన్లు తగ్గించి ఈబీసీ పేరు మీద, ఈడబ్ల్యూఎస్ పేరు మీద, ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరు మీద, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పేరు మీద ఈ రిజర్వేషన్లన్నీ అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి రేవంత్ రెడ్డి ఈ రెడ్డిల పాలనగా ఇది పూనుకున్నాడు. మరి మాలలు 79,000 మందిని చంపిన చరిత్ర ఈ తెలంగాణలో మాలని చంపినటువంటి అంతకుడు కూడా రేవంత్ రెడ్డి, అవునా? మరి మా బొందలు ఏడున్నో చూపించాలి, మా సమాధులు ఏడున్నో చూపించాలి, మా అస్థికలు ఏడున్నో చూపించాలి, మరి మా అస్తిత్వం ఎక్కడుందో చూపించాలి. మరి మాలలు చంపిన చరిత్ర నీది కదా. మాలలను మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు ముందర పెట్టుకొని మమ్మల్ని తడిబట్టతోటి గొంతు కోసినట్టు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది, రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తూ ఉన్నది. అందుకని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం, తెలంగాణలో ఉన్నటువంటి మాల సమాజం మొత్తం మేలుకోవాలి, మరో యుద్ధానికి మనం సిద్ధం కావాలని చెప్తూ, యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా ఓరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా మాయన్న. యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా ఓరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా మాయన్న. తప్పుడు లెక్కల తడబాటు ఇక తప్పదు మాలల తెగబాటు, ఎదురు తిరుగుతూ ఎన్ను చూపక ఏల పాలకుల కొనుకు పుట్టగా యుద్ధం, అరే యుద్ధం, యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా ఓరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా మాయన్న. తప్పుడు లెక్కలు చూపించి మాల జనాభాను తగ్గించి పాత లెక్కలతో పనిదుంచి పంచిరి దొంగలనేమించి షమీము అఖ్తరు రంజన్ మిశ్రల కమిషన్లనే వేయించి రాజ్యాంగానికి విరుద్ధంగానే వర్గీకరణను చేయించి ఏబిసి అని గ్రూపులు చేసి మాల జాతికి అన్యాయం చేసిరి. యుద్ధం, అరే యుద్ధం, యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా ఊరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా ఊరన్న. చివరిగా అన్న, ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకుంటారు మీరు మాలల తరఫున? మాలల తరఫున ఒక్కటే చెప్తా ఉన్నాం, మాలలకు రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ సమస్య మీద స్పందించకుంటే ఖచ్చితంగా మీన్ల మీదే మొట్టమొదటిసారిగా దాడులు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మాల సమాజంకి వెళ్ళి ఉస్మానియా వేదికగా ప్రజా కవులుగా కళాకారులుగా ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. ఏమయ్యా ఓ రేవంతు, ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు, మాలాలంతా ఏకామయ్యి చూస్తాం ఇక నీ అంతు, ఏమయ్యా ఓ రేవంతు, లెక్కల కోసం తిప్పల పడితివి, బొక్కలు తెలవక బోర్ల పడితివి, ఏమయ్యా ఓ రేవంతు, ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు. కొలువు కొరకు చదువుకున్న కోరికలు కాల రాసినవు, మా బతుకులన్నీ యాగం చేసి బాజార్లకు గుంజినవు, మాది గోళ్ళ మెప్పు కోసం వర్గీకరణ చేసినవు, మాలొల్లాను బుజ్జాగించ మంత్రి పదవి ఇచ్చినవు, నీ ఎత్తులు జిత్తులు తెలుసుకున్నావు, నిన్ను ఓడించగా కదిలినము, ఏమయ్యా ఓ రేవంతు, ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు. సుప్రీంకోర్టు చెప్పిన
చెప్పిన మాటలు చెవిన పెట్టకపోయినవు, లబ్ధిదారుల లెక్కలు ఎప్పక తప్పుడు లెక్కలు చూపినవు, 99 జీవో తెచ్చి మాలల గొంతు కోసినవు, 22 రోస్టరు పెట్టి కొలువుకు దూరం చేసినవు. నువ్వు చెట్టా సవరణ అయ్యాకుంటే నీ సంగతి చూడగలిగినము. ఏమయ్యా ఓ రేవంతు, ముందాలున్నది నీ వంతు, ఏమయ్యా ఓ రేవంతు, మాలాలంతా ఏకామై చూస్తాం ఇక నీ అంతు, ఏమయ్యా ఓ రేవంతు.